పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణిని వీక్షిస్తున్న బిడ్డలందరికీ పరిశుద్ధ బాలయేసు నామంలో స్వాగతాంజలులు. మనము ఈరోజు ఆగమన కాలము మొదటి ఆదివారము జరుపుకుంటున్నాము. ఈ ఆగమన కాల ఉద్దేశాలు 2 ఉన్నాయి. మొదటగా రానున్న క్రీస్తు జయంతి ఉత్సవాన్ని తగిన విధముగా జరుపుకోవడానికి, రెండవదిగా క్రీస్తు ప్రభుని పునరాగమనానికి సిద్ధపడాలని శ్రీసభ 4 వారాల ఆగమన కాలాన్ని మనకిచ్చింది. మొదటి ఆగమనం దీనాతి దీనమైనది. పూరిపాకలో జన్మించి పశువుల ఘాటిలో పొత్తిగుడ్డలతో చుట్టబడ్డారు. ఆయన రెండవ ఆగమనం మహిమాన్వితమైనది. కాంతి కిరణాలను వెదజల్లుతూ రాజకిరీటాన్ని ధరించి దేవదూతల సమేతంగా విచ్చేస్తాడు. ఈ ఆగమన మొదటి వారం తిరుసభ మనల్ని కోరేది క్రీస్తు ప్రభు మొదటి రాకతో తృప్తిపడి ఊరకుండక ఆయన రెండవ రాకకై మనం వేచి ఉండాలి. ఇటువంటి జీవితానికై సిద్ధపడాలి. క్రైస్తవ జీవిత పరమార్థం కూడా ఇదియే. మరి మన కుటుంబాలలో, మన సంఘంలో ఎంతవరకు మనం ప్రభువు రాకడకు సిద్ధంగా ఉన్నాము? ఒకవేళ ప్రభువు ఈరోజే వచ్చి నిన్ను నన్ను పిలిస్తే సంసిద్ధంగా ఉన్నామా? ఈనాటి సువిశేషములు అంత్యదినములు సమీపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తతో జీవించమని క్రీస్తు ప్రభువు బోధిస్తున్నారు. దేవుని బిడ్డలందరూ తుచ్చ విశ్వాసక్తితోనూ, త్రాగుడుతోనూ, చీకు చింతలతోనూ మందమతులు కాక అప్రమత్తులై జీవించమని పిలుపునిస్తున్నారు. ఈ లోకంలో చాలామంది శారీరక వాంఛలకు ప్రాముఖ్యతనిస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని మర్చిపోతున్నారు. తుచ్చ విశ్వాసక్తితోనూ, త్రాగుడులోనూ జీవిస్తూ పదవులకు, అధికారానికి, ధన మోహాలకు బానిసలై జీవిస్తున్నారు. అటువంటి వారిని ఉద్దేశించి క్రీస్తు నేడు పరలోకపు ఆత్మను పొంది మీరందరూ జీవించండి అని మనలను హెచ్చరిస్తున్నారు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడూ జాగరూకులై ఉండాలి. ఎందుకనగా మనము పొందిన జీవితమునకై ప్రభువునకు ఆయన ముందు నిలువబడి జవాబు చెప్పాలి. లోకాంత్యమున క్రీస్తు ప్రభు ముందు నిలువబడుటకు మన సొంత శక్తి, తెలివితేటలు, మనకున్న పేరు ప్రతిష్టలు, డబ్బు, ధనం ఉపయోగపడవు. కానీ క్రీస్తు యందు విశ్వాసం కలిగి ఎల్లప్పుడూ ప్రార్థనలో జీవితాన్ని గడపాలి. ప్రార్థన మహత్తరమైన దివ్యకాంతిని మన మనసుల యందు ప్రవేశింపచేసి మన హృదయములను భగవంతుని ప్రేమ జ్వాలల చేత నింపును. ప్రార్థన మన మనో అజ్ఞానమును, అహంకారమును హరింపజేయును. ఆ దినము ఒక ఉచ్చువలే వచ్చిపడును. ఇష్టానుసారముగా జీవిస్తున్నట్లయితే దేవుని క్షమాపణ అడుగుతూ యోగ్యమైన బిడ్డలుగా జీవించుటకు కావలసిన ఆత్మవరాలను ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. దేవుని ఆశీస్సులకై ఎదురు చూద్దాము. ఆమెన్.